చూసారండి, మనుషుల యొక్క దుర ఆలోచన, దుష్ట తలంపులు. ఒక ఆమె చెబుతుంది, స్నేహితురాలు కదా అని చెప్పి నా విషయాలన్నీ కూడా ఆమెకు చెప్పానండి. ఆమె నా విషయాలన్నీ విన్నది, నా బాధ అంతా చెప్పుకున్నాను. కానీ నా బాధను ఇప్పుడు తనకు అనుకూలంగా మార్చుకొని ఇతరులతో నా గురించి చెడ్డ ప్రచారాలు చేస్తుంది. ఆ చెడ్డ ప్రచురాల యొక్క వార్త నా తల్లిదండ్రులు చెవుని పడితే, వృద్ధాప్యములో ఉన్న నా తల్లిదండ్రులు ఏమైపోతారో అని చెప్పి నాకు బాధగా ఉందండి. అంటే హృదయం ఎంత లోతుగా గాయపరచబడ్డదో చూడండి. ఒక అత్త చెబుతున్నటువంటి మాట, నాకు కూతుర్లు లేరని కోడల్నే కూతురుగా చేసుకొని నా ఇంటి తాళపు చెవులు ఆమెకిచ్చి నా ఆస్తులన్నీ కూడా ఆమె చేతిలో పెడితే ఈ రోజున నన్ను ఎందుకు పనికిరానిదనిగా నన్ను గెంటేశారండి. గృహంలో కూడా నన్ను ఉండనివ్వట్లేదండి. చూసారండి ఎంత గాయమండి అది. ఆ గాయాలు మాన్పాలంటే ప్రియ దేవుని బిడ్డ, నీకు ఆ గాయాలు ఎవరు మాన్పగలుగుతారు? మనుషుల యొక్క నైజం ఏంటంటే పాప నైజం, ద్రోహం చేసేటువంటి నైజం వారిలో ఉంటుంది. కానీ సాక్షాత్తు యేసయ్య చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన రక్తములో ద్రోహము చేసేటువంటి నైజం లేదు. ఆయనంట నలిగిన వారిని అంటున్నాడు. నలిగినటువంటి బిడ్డలు చాలామంది ఉన్నారు. వారు కారుస్తున్న కన్నీళ్లు నేను చూశాను. మీ వాక్యము ద్వారా, నా ప్రవక్తల ద్వారా, నా సేవకుల ద్వారా, అపోస్తుల ద్వారా, ఉపదేశకుల ద్వారా, కాపర్ల ద్వారా నేను వారి గాయాలు కడతాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.